ప్రజా సంక్షేమం అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అనంతపురంలో రేపు జరగనున్న సూపర్ 6 సూపర్ హిట్ సభకు 5,000 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా నియంత్రణకు త్వరలోనే చట్టం రాబోతుందన్నారు. ఫేక్ ప్రచారాలు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామంటున్న హోంమంత్రి వంగలపూడి అనితతో ముఖాముఖి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలోని 3 పార్టీలు కలిసి తొలిసారి భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండటంతో అటు భద్రతా పరంగా కూడా ప్రతిష్ట ఏర్పాట్లన్నీ చేశారు. ప్రధానంగా అటు ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇతర ముఖ్య నేతలు కూడా హాజరు కానుండటంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ పోలీస్ బందోబస్తు అనేది ఏర్పాటు చేశారు. మరి ఏ మేర పోలీసులను వినియోగిస్తున్నారు, భద్రత పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని చూసేందుకు కూడా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేది ఏర్పాటు చేసి అక్కడి నుంచి మొత్తం పర్యవేక్షణ చేపట్టారు. మరిన్ని వివరాలు వెల్లడించేందుకు మనతో హోంమంత్రి అనిత ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, రేపటి సభకు ప్రధానంగా భద్రతా పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? యాక్చువల్గా కంప్లీట్ పోలీస్ సర్వేలెన్సెస్ లో ఉందండి. ఈ రోజు దగ్గర 40 డ్రోన్స్ ఈ రోజు ఏర్పాటు చేసుకుని సర్వేలెన్సెస్ చూడటమే కాదు, భద్రతాపరమైన ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత కూడా డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. దగ్గర 5,000 మంది పోలీసు కూడా ఈరోజు డిప్లాయ్ కూడా ఉన్నారు. ఈరోజు ఒకటే చెప్తున్నామండి, ఎన్డీఏ కూటమి ఏదైతే ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత అది పూర్తి బాధ్యతగా ఫీల్ అయ్యి ఈరోజు ఏదైతే 164 సీట్లు ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలన్న దృక్పథంతో 15 నెలలు కష్టపడ్డాం. దానిలో భాగంగానే ఈ సూపర్ 6 అనేది సూపర్ హిట్ అయిన విజయోత్సవంలో భాగంగా ఈరోజు ప్రజలందరితోని కూడా కలిసి ఆనందాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడానికి సిద్ధపడ్డారు. సో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళ రక్షణ కూడా మా బాధ్యత తీసుకోవాలి. కాబట్టి డిపార్ట్మెంట్ మొత్తం దాని మీద వర్క్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం సీసీ కెమెరాస్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. సర్వేలెన్సెస్ అన్ని కూడా పెట్టుకున్నాం. ప్రధానంగా సూపర్ 6 సూపర్ హిట్ కనుక చూస్తే మహిళలకి ఎక్కువ లబ్ధి చేకూరేలాగా పథకాలు అమలయ్యాయి. అంటే తల్లికి వందనం కావచ్చు, లేకపోతే ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఉచిత సిలిండర్లు కావచ్చు, ఇలా వివిధ రకాల పథకాలు మహిళలు బేస్ చేసుకుంటూ అమలు చేశారు. మరి రేపు సభకి మహిళల భాగస్వామ్యం ఏ ప్రాంతాల నుంచి ఎక్కువగా ఉంటుంది? మహిళల్ని బేస్ చేసుకునే మేము సూపర్ 6 పెట్టాం. కాబట్టి ఈరోజు మహిళలే మాకు ఎక్కువగా ముందుకు వచ్చి థ్యాంక్స్ చెప్పడానికి రెడీ అవుతున్నారు. మీరు అబ్జర్వ్ చేశారు లేదు, మొన్న లోకేష్ బాబు గారి పాదయాత్రలో ఎంతమంది మహిళలు ముందుకు వచ్చి ఏమడిగారో వాటన్నింటినీ కూడా ఈరోజు మేము సూపర్ 6లో భాగంగానే పెట్టాం. చాలా మంది తల్లులు వచ్చారు. తల్లులు వచ్చి మాకు ఇంతమంది మాకు పిల్లలకు ఉద్యోగాలు వస్తే చాలన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ఆ రోజు సిద్ధపడి సూపర్ 6లో పెట్టాము. అట్ ద సేమ్ టైం మనకి మేజర్గా తల్లికి వందనం గురించి చాలా మంది అడిగారు. దాన్ని అమలు చేస్తున్నాం కూడా. దాన్ని జీర్ణించుకోలేక వాళ్ళు ఏదో మాట్లాడతారు, మేము దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్రధానంగా యువగలం పాదయాత్రలో కూడా ఒక ప్రధాన హామీ ఇచ్చారు. ఏదైతే డ్రగ్స్ అనేది పూర్తిగా నియంత్రించి తీరుతాను. మరి 15 నెలల కాలంలో ఏం చేశారు, ఏంటి? మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోవాలంటే అండి, ఈగల్ వ్యవస్థ ద్వారా ఈరోజు కల్టివేషన్ 0. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గాంజా కల్టివేషన్ అనేది 0. ఈరోజు ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ అవుతుందో ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇమీడియట్గా పట్టుకుంటున్నాం. వాళ్ళ మీద NDPS కేసులు పెడుతున్నాం. PD యాక్ట్లు కూడా మేము పెట్టుకుంటున్నాం. అదేవిధంగా పిట్ కేసెస్ కూడా మేము నమోదు చేస్తున్నాం. ఆఖరికి ఫినాన్షియల్గా కూడా వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చాం. అంటే ఓవరాల్గా ఒక భయం క్రియేట్ చేశాం. ఎక్కడైనా ప్రతి చోట మేము చెప్తున్నాం, NDPS కేసులు ఇరుక్కుంటే కనుక చాలామంది ఇబ్బంది పడతారు. కాబట్టి పిల్లలకి అవగాహన కల్పించాలి, చట్టాల పట్ల అవగాహన కల్పించాలి. స్కూల్ స్థాయి నుంచి కూడా పిల్లలకి చట్టాల పట్ల అవగాహన కల్పించుకోవడానికి ఈరోజు అనేకమైన కార్యక్రమాలు మేము చేసుకుంటాం. వైజాగ్ ఈజ్ ద సేఫెస్ట్ సిటీ ఇన్ ఎంటైర్ కంట్రీ ఫర్ ఉమెన్. అంటే అది ఎంత కష్టపడితే అది వస్తుందో చెప్పండి ఒకసారి. వీళ్ళు చాలా బురదలేస్తుంటారు. బట్ ఈరోజు మా పోలీస్ వ్యవస్థ చేసిన నిజంగా తీసుకొచ్చిన ఘన విజయం అని అనుకోవాలి. ఈరోజు దానికి కూడా పోలీస్ వ్యవస్థకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాకపోతే ప్రభుత్వం ఈ 15 నెలలు అమలు చేస్తున్న అన్ని బోటకు హామీలే అని చెప్పి విమర్శలు అనేవి చేస్తున్నారు. వారికి ఎలాంటి సవాల్ ఇస్తారు? ఒక్కటే చెప్తున్నానండి, అన్నీ వదిలేయండి. మేము బోటకపు హామీలు అని మీరు అంటున్నారు కదా. 18వ తారీఖున మేము మాట్లాడడానికి ఒక వేదిక ఉంది. అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది 18వ తారీఖున. రండి, అసెంబ్లీలో చర్చించేసుకుందాం. అంతకు మించిన పెద్ద ప్లేస్ మీకు నాకేం ఉండదు కదా. ఈరోజు మేము చేస్తున్నామని మేము చెప్తున్నాము, మీరు చేయట్లేదని మీరు చెప్తున్నారు. మీరు చేయట్లేదని ఎలా చెప్తున్నారు, మేము చేసామని ఎలా చేస్తున్నామని చెప్తున్నాం అన్నది చర్చించుకోవడానికి ఒక మంచి వేదిక ఉంది. 18వ తారీఖునే ఉంది, అది అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. రమ్మనండి జగన్మోహన్ రెడ్డిని, వాళ్ళు 11 మంది టీం నేను హ్యాపీగా చర్చించుకోవచ్చు కదా అక్కడే. అంతే తప్పించి చెల్లల్లో కూర్చొని మాట్లాడేదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. అలాగే ఈ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాల నియంత్రణకు కూడా ఇటీవల కేబినెట్లో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ చట్టం ఏ విధంగా ఉండబోతుంది, ఇకపై ఫేక్ పోస్టులు పెడితే ఎలాంటి చర్యలు ఉంటాయి? చాలా కఠినంగా ఉండబోతుందండి. ఏమంటానంటే, మీరు ఏదైనా మంచి సలహా ఇవ్వండి. నిజంగా మేము తప్పు చేశామంటే తప్పును తప్పుగా చూపించండి. అంతే తప్పించి ఫేక్ని క్రియేట్ చేసి, లేకపోతే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా మీరు క్రియేట్ చేసి ఫేక్ ప్రచారాలు చేస్తాము, దానికి ప్రజలందరికీ కూడా సర్క్యులేట్ చేస్తామంటే కనుక చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. అట్ ద సేమ్ టైం లేడీస్ విషయంలో కూడా కొంత మహిళల విషయంలో అసభ్య
అసభ్యకరమైన మాటలు మాట్లాడటం కానీ పోస్టులు పెట్టడం కానీ ఎలాంటి వాళ్ళని చేసినా కూడా దీనికి ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి వాళ్ళందరి మీద చర్యలు తీసుకునే బాధ్యత తీసుకుంటాం. దానికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అసెంబ్లీలో కూడా ఒక కొత్త చట్టాన్ని తయారు చేయడానికి ఈరోజు ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇది హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత స్పందన. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అనంతపురం నుంచి.